హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను మా పొలం చూపిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఊరికే నేను సరదాగా వస్తూ ఈరోజు మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇది మా నాన్నగారు చాలా ఇష్టంగా చేసే పొలం అనమాట. ఆయన చనిపోయి చాలా రోజులైంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆయనతో కాసేపు చూసిన కబుర్లు చెప్పుకున్న ఫీలింగ్ కలుగుతుంటుంది అనమాట. మేము చాలా చిన్న చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఈ పొలానికి నాన్నకి టీ, కాఫీ, టిఫిన్ అమ్మ ఇచ్చి పంపిస్తే తీసుకొచ్చి ఇక్కడే ఇచ్చేసి మేము కూడా ఇక్కడ తినేసి కొంచెం అలా వెళ్ళిన మెమరీస్ అన్నీ ఈ పొలంలో మాకున్నాయి ఫ్రెండ్స్. నేను కూడా ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది, ఒక 3 సంవత్సరాలు అవుతున్నట్టుంది ఫ్రెండ్స్. అందుకే సరదాగా ఇక్కడికి వచ్చినట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకు చేస్తున్నానంటే అందరూ తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళకి చెప్పడం కోసం. అంటే ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లల జనరేషన్ లో ఉండే వాళ్ళకి చెప్పాలి కదా. అరటి చెట్టు ఇలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, పెద్దదైన తర్వాత అలా ఫ్లవరింగ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత ముందుకు వచ్చాక ఆ ఫ్లవర్ కట్ చేస్తారు. ఇది గెల మాత్రం పెరుగుతుంది. ఈ గెల అంతా పండడానికి వచ్చాక మళ్ళీ చెట్టు మొత్తం కట్ చేసేస్తారు, కింద నుంచి మళ్ళీ పిలకొస్తుంది ఫ్రెండ్స్. అలా టిఫిన్ కాఫీ తిన్న తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ 2 చిన్న చిన్న అరిటాకులు తీసుకెళ్లే వాళ్ళం. ఆ రోజు వాటిల్లోనే అన్నం తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఈరోజు మీతో నేను ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే వ్యవసాయం అనేది ఒక ప్యాషన్ తో చేయాలి తప్ప అది ఒక వ్యాపారం లేకపోతే అది ఇంకోటో కాదు. ఎందుకంటే మొన్న వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోయాయి. మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రాపర్ గా డబ్బులు ఉండవు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి. మళ్ళీ అప్పో చొప్పో చేసి తీసుకొచ్చి మళ్ళీ అంతా దున్ని మళ్ళీ విత్తనాలు వేస్తారు. అలా మళ్ళీ వేసి అవి చేతికి వచ్చే వరకు కూడా అవి మళ్ళీ వస్తాయో రావో కూడా తెలీదు. సో ఫార్మర్ నుంచి మనం ఎంత మోటివేట్ అవ్వచ్చు అంటే ఏ పనైనా చేస్తాడు తప్ప అది వచ్చే వరకు కూడా దాని ఫలితాన్ని కూడా ఆశించడు. సో ప్రతి చిన్నదానికి 1-2 times కి మనం డీలా పడిపోతుంటాం. నాకు తెలిసి చిన్నప్పుడు ఒక 9 years పాటు మా నాన్నగారు సఫర్ అయ్యారు. 1 by 1 year 9 సంవత్సరాల పాటు సేమ్ అదే పంట వేయడం, నది వచ్చేసి మునిగిపోవడం, మళ్ళీ వేయడం, అలా మునిగిపోవడం. ఎలా ఉండేదంటే అప్పుడు చాలా సఫర్ అయ్యాడు కూడా నాన్న కూడా. మేము కూడా అంతా మాకు సఫర్ తెలియకుండా నాన్న చూసుకునే వాళ్ళు, కానీ నాన్న సఫర్ అవడం మాత్రం నాకు గుర్తుంది ఫ్రెండ్స్. అందుకే మనం కూడా చిన్న చిన్న వాటికి అధైర్యపడకుండా మనం ఏం చేయాలనే దాని మీదే ఫోకస్ పెట్టాలి, కానీ కష్టం వచ్చింది అనే దాన్ని మాత్రం కుంగిపోకూడదు. దాన్ని ఎలా సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళాలనే దాని మీద మాత్రం మనం ఫోకస్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇదిగో ఆకులు కూడా కోసేసుకున్నాను. ఇవాళ మీకు దీంట్లో తినటం కూడా చూపిస్తాను. చిన్నప్పుడు నాతోటి మా చెల్లి వచ్చేది. నాకు 6 years ఉంటే తనకి 4 years. ఆ టైంలో నేను తను ఒక చేతిలో క్యారేజ్ ఒక చేతిలో పట్టుకొచ్చేదాన్ని అనమాట ఫ్రెండ్స్. ఇది మా ఊరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే వైపు. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చదువుకున్నాను. ఇక్కడ వరకు వచ్చేసి నడుచుకుంటూ ఇక్కడ ఒక పడవ ఉంటుంది. ఆ పడవకి అటువైపు ప్రయాణం చేసేవాళ్ళం. అటు పక్క మళ్ళీ ఇసుకలో కొంత దూరం నడిచాక రోడ్డు వచ్చేది. రోడ్లో మళ్ళీ సైకిల్ మీద ఎక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. అలాగే నా జర్నీలో ఎక్కువ శాతం నేను ఈ వాటర్ మీదే పడవలో ప్రయాణం చేసేదాన్ని. మీకు అది కూడా చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా పడవ ఉంది ఫ్రెండ్స్, వీలు కుదిరితే ఎక్కుదాం. పడవ రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళి పడవ ఎక్కుదాం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు పడవ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయిన తర్వాత నేను మాట్లాడింది ఏం రికార్డ్ అవ్వదు, చూడండి. వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడదాం.
దిగిపోదాం ఇంకా. డాక్టర్ పిల్లలు డాక్టర్ అవుతారండి, అలాగే టీచర్ పిల్లలు కూడా చాలా వరకు టీచర్స్ అవుతారు. అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకునే అవకాశం ఉంది, కానీ ఫార్మర్స్ పిల్లలు మాత్రం 25% కూడా ఫార్మర్స్ గా మారాలనుకోరు. ఎందుకంటే ఫార్మర్ ఇవన్నీ చూసి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఇలా చూడాలని అనుకోవట్లేదండి. దయచేసి ఫార్మర్స్ ని సేవ్ చేద్దాం. డైరెక్ట్ గా మనం ఫార్మర్స్ దగ్గర పర్చేస్ చేసి కొన్ని రకాలు సాధించడం వల్ల వాళ్ళు కూడా వస్తారు. ఫార్మర్ ని కూడా మనం గ్రేట్ గా చూడడం మొదలు పెడదాం. ఓన్లీ చదువుకోవడం, చదవలేని వాళ్ళు లేకపోతే వెనకబడిన వాళ్ళు మాత్రమే ఫార్మర్స్ గా కొంతమంది వస్తున్నారు. అది కూడా ఏదో వాళ్ళ పొలం ఉండి అది ఎవరికో ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళే చేసుకుంటూ. కానీ మనలో కూడా కొంతమంది కొంచెం ఫార్మర్స్ గా మారితే చాలా బాగుంటుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, ఇంకా ఒక 10 years తర్వాత మనం ఫుడ్ తినడానికి ఎక్కడి నుంచి వస్తుందా, ఇంతమంది మనం పెరిగిపోతూ ఉన్నాం, అన్ని కొనుక్కుంటూ ఉన్నాము అని భయం వేస్తూ ఉంటది.